సమాజంలో అమాయకులు ఉన్నంతసేపు దొంగలు రాజ్యం ఏళ్తా ఉంటారు. ఏదో ఒక రూపంలో మన జోబీలు ఖాళీ చేస్తా ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళు, పర్స్‌లో డబ్బులు పెట్టి తిరిగితే ఆ డబ్బులు కొట్టేసేదానికి దొంగలొచ్చేసారు. ఇప్పుడు అన్నీ ఏటీఎం కార్డులే. ఇక వాళ్ళు కొట్టే ఛాన్స్ లేదని. కానీ ఇప్పుడు ఆ ఏటీఎం కార్డుల్లో ఉన్న నగదును కూడా మన ద్వారానే వాళ్ళు ఆ డబ్బులు లాగేసుకుంటున్నారు. ఏమాత్రం అమాయకత్వంగా ఉన్నా, అప్రమత్తంగా లేకపోయినా ఈ దొంగల బారిన పడాల్సొస్తుంది. ఇప్పుడు తాజాగా అది కూడా ఇక్కడే గోదావరి జిల్లాలోనే జరిగింది. ఏటీఎం కార్డు ఏమార్చి రూ. 26,000 చోరీ చేశారట. వీళ్ళు ఎలా చేస్తారంటే చాలా తెలివిగా, చాలా అమాయకుల్లా నటిస్తారు ముందు. అమాయకత్వంలాగా. ఏటీఎం సెంటర్‌లో ఎవరైనా వస్తుంటే ముందు వాళ్ళెళ్లి తీసుకుంటా ఉంటారు. వాళ్ళకది రాదు. రాపోతే వాళ్ళప్పుడు తెలివిగా చెప్తుంటారు. వాడు కార్డు తీసి, వాళ్ళ కార్డు తీసి పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళ కార్డు బయట తీసి, మా ఏటీఎం కార్డుకి మాకు డబ్బులు తీసుకోవడం రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి అని. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, ఒరే అమ్మ నీకు ఏటీఎం కార్డు తీయడం, డబ్బులు తీసుకోవడం కూడా రాదా, నాకు వచ్చి నేను తీసి చూపిస్తాను చూడు నీకు అని చెప్పి వాడి కార్డు ఒక చేతితో పెట్టుకొని వీడి కార్డు తీసుకుంటాడు. వీడు అక్కడే తెలివిగా తన తెలివితేటలు ప్రదర్శించి అవతల వాడి కార్డు కొట్టేస్తాడు. ఈ లోపల వాడి పిన్ నెంబర్ ఇవన్నీ కూడా వీడు తెలుసుకుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏటీఎం సెంటర్లో డబ్బులు తీయడానికి ఇబ్బంది పడుతున్నట్లు నటించి తనకు డబ్బులు తీయడం రాదని సాయం చేసిన వ్యక్తి దగ్గర ఏటీఎం కార్డును మార్చేసి డబ్బులు కాజేశాడు ఒక అగంతకుడు. ఇక్కడ పిఠాపురం దగ్గర స్టేట్ బ్యాంక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ వద్దకు స్థానికుడు మాకినీడు త్రిమూర్తులు డబ్బులు డ్రా చేస్తున్నారు. ఇంతలో ఏటీఎం సెంటర్లోకి వచ్చిన ఒక వ్యక్తి తనకు డబ్బులు తీసుకోవడం రాదని డ్రా చేసి ఇవ్వాలని కోరాడు. ఈ నేపథ్యంలోనే త్రిమూర్తులు తన కార్డును పక్కన పెట్టి అతని కార్డుతో డబ్బులు తీసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో ఆ వ్యక్తి తన కార్డును త్రిమూర్తుల కార్డుతో మార్చేసి ఉడాయించాడు. తర్వాత త్రిమూర్తులు తన కార్డుతో డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో అక్కడ సిబ్బంది కార్డు మారిపోయిందని చెప్పి గుర్తించారట. ఇంతలోనే అతని కార్డు నుంచి రూ. 26,000 డ్రా అయినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన త్రిమూర్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏటీఎం సెంటర్లకు వెళ్ళినప్పుడు అసలు వాస్తవానికి ఏటీఎం సెంటర్లో ఇంతకుముందు 1 by 1 అనేది క్యూ ఉండేది. ఇక్కడ ఈ ఎస్బీఐ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఒక రకంగా ఎస్బీఐ దగ్గర జరిగింది ఇది అనేది. చాలా చోట్ల ఎస్బీఐ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండరు. కొన్ని ప్రైవేటు ఏటీఎంల దగ్గర ఉంటారు. ఉంటే కాస్తంత భయపడతారు వాళ్ళు. ఎస్బీఐ ఏటీఎంలు చాలా చోట్ల చాలా ఓపెన్గానే వదిలేస్తారు, పట్టించుకోరు. ఒక నీట్నెస్ ఉండదు, ఏమి ఉండదు. మరి వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటో అర్థం కాదు. ఎక్కువ అలాంటి వాటినే టార్గెట్ చేస్తూ ఉంటారు ఈ దుండగులు. అలాంటి చోట్లే టార్గెట్ చేసి అక్కడికి వచ్చిన ఎవరైతే వినియోగదారులు ఉంటారో కస్టమర్లు, వాళ్ళని అమాయకులను చేసి ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటారు. అప్రమత్తంగా ఉండాలి.